ఒకే పంటపై ఆధారపడిన వ్యవసాయంలో రైతుకు నష్ట భయం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి ఉత్పాతాలు, అననుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు పంట యాజమాన్యం రైతు చేయి దాటిపోయి ఆర్థిక నష్టాలు సంభవించే వీలుంది. అయితే అంతర పంటల సాగులో ఆ విధమైన పరిస్థితి ఉండదు. అయితే నీటి సౌకర్యం ఉండాలి. కానీ ప్రకాశం జిల్లాలో ఓ రైతు నీటి ఎద్దడిని తట్టుకుని పంట దిగుబడులను పొందేందుకు పీఎంటీఎస్ విధానంలో ప్రకృతి వ్యవసాయంలో మామిడిలో అంతర పంటలుగా దాదాపు 21 రకాల పంటలను సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు. ఇంతకీ ఈ పీడీఎంఎస్ విధానం అంటే ఏంటి? ఆయన సాగు చేసిన పంటలేంటో ఇప్పుడు చూద్దాం. దీర్ఘకాలిక పంటలైన పండ్ల తోటల్లో రైతుకు ఫలసాయం అంది రావాలంటే చాలా సమయం పడుతుంది. పైగా పండ్లు వచ్చే సీజన్లోనే రైతుకు ఆదాయం ఉంటుంది. ప్రతికూల వాతావరణంతో పంట దెబ్బతింటే ఒక్క పంటే ఆధారం కనుక పెట్టుబడి భారంగా మారుతుంది. దీన్ని అధిగమించేందుకు రైతుల ముందున్న చక్కటి ప్రత్యామ్నాయం అంతర పంటల సాగు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న 2 ఎకరాల మామిడి తోటను చూడండి. అందులో అంతర పంటగా పలు రకాల పంటలను సాగు చేశారు రైతు అంబయ్య. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన ఈ రైతు 3 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మామిడి నుండి ఏడాదిలో 3 నెలల పాటే దిగుబడి వస్తుంది. పైగా ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఒక్కోసారి ఆశించిన మేర ఫలితాలు లభించడం లేదు. దీంతో గత ఏడాది పీఎంటీఎస్ విధానంలో 8 రకాల అంతర పంటలను సాగు చేశారు. అంటే ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, పొడి నేలలో విత్తనాలు విత్తడం అన్నమాట. మామూలుగా విత్తనాలు భూమిపై చల్లితే చీమలు తింటూ ఉంటాయి. కాబట్టి మట్టి, ఘనజీవామృతం, బూడిదను కలిపి ఉండలుగా చేసి అందులో విత్తనాలు వేసి భూమిలో విత్తుకుంటారు. ఇది తొలకరి వర్షాల కంటే ముందుగా చేస్తారు. దీంతో 45 రోజుల పాటు విత్తనానికి రక్షణ కవచంగా పనిచేస్తోంది. భూమి, గాలి నుండి వ్యాపించే చీడపీడలు దరిచేరవు. ఈ విధానంలో గత ఏడాది సత్ఫలితాలను పొందిన రైతు ఈ ఏడాది మామిడిలో అంతర పంటలుగా 21 రకాలను సాగు చేశారు. 2 ఎకరాల మామిడి తోట పెరచడం జరిగినది. నాకు ప్రకృతి వ్యవసాయం గురించి అంతకు ముందర ఊరకనే వేస్తుండేది. మామిడి మొక్కల్లో ఏదో ఒక పైరు వేసేది, అట్టుంటుండేది. మాకు బ్రహ్మయ్య గారు, సిఆర్పి బ్రహ్మయ్య గారు వచ్చినాక ఈ పద్ధతి చేయండి అని చెప్పినాడు. ఆ పద్ధతి ప్రకారం నేను రకాలు పోయిన సంవత్సరం 8 రకాలు విత్తనాలు తీసుకొచ్చి చల్లటం జరిగినది. ఆ 8 రకాలు ఒక రకంగా పైరు అయినది. దాన్ని బట్టి ఈ సంవత్సరము నేను మేడం గారు కూడా చెప్పినారు కాబట్టి 21 రకాల విత్తనాలు వేయటం జరిగినది. ఏప్రిల్ 13వ తేదీ వేయటం జరిగినది. దీనికి మల్సింగ్కి అంటుకొర్ర పుట్టు, పెసర మినపుట్టు, పెసర పుట్టు తీసుకొచ్చి కువ్వదోసి పెట్టినాను. వాటికి ఘనజీవామృతము తయారు చేసి 800 కేజీలు తయారు చేసి పెట్టినాను. మొత్తం కలిపి ఏప్రిల్ 13వ తేదీ విత్తనాలు, అన్ని రకాల విత్తనాలు 21 రకాల విత్తనాలు చల్లటం జరిగినది. 21 రకాల విత్తనాలు చల్లినాక ఘనజీవామృతంతో శుద్ధి చేసి గోనిపట్ట డ్రై సోయింగ్ పద్ధతిలో గోనిపట్టలో ఈ జల్లిచ్చి ఘనజీవామృతం కలిపి బీజామృతంతో శుద్ధి చేసి నాటటం చల్లటం జరిగినది. వీటికి అన్నిటికీ చల్లి అయిపోయినాక మరలా ఏర్జనక పుట్టు, కొర్ర, అంటుకొర్ర, గడ్డి, మల్సింగు 2 అంగుళాలు ఎత్తు లెవెల్లో మల్సింగ్ వేసినాను. దానికి 13 రోజులకి ద్రవజీవామృతం పిచికారీ చేయటం జరిగినది. ద్రవజీవామృతం పిచికారీ చేసినందువల్ల మొక్క ఏపుగా ఉంటుందని చెప్పినారు కాబట్టి నేను ఇక 15 రోజులకి 13 రోజులకి 5 సార్లు ద్రవజీవామృతము పిచికారీ చేయడం జరిగినది. ఆ 4వసారి చేసిన తర్వాత నీమాస్త్రం తయారు చేసి, నీమాస్త్రాన్ని కూడా కొద్దిగా పురుగులు ఉన్నాయి కాబట్టి వాటిని సంపడం చనిపోతాయని నీమాస్త్రం కూడా పిచికారీ చేసినాను. పైరు ఏమీ తెగులు లేకుండా ఆశించకుండా బాగా ఉన్నది. మనం ఏప్రిల్ 13న వేసినాక ఒక్కసారి కొద్ది వర్షం చలి వచ్చినది కాబట్టి అది ఇక మనకు నీళ్ళు అవసరం లేదు. ద్రవజీవామృతము 15 రోజులు చేసినందువల్ల బాగా ఏపుగా అవపడతా ఉన్నది. మనము మామిడి మొక్కలకు కూడా అందరూ నీళ్ళు పెట్టినా కూడా మనము ఘనజీవామృతము మార్చిలో ఘనజీవామృతం వేసి
పాదులు మల్సింగ్ చేసుకుంటాం, ఆకు అది అంతా కలిపి. ఘనజీవామృతం వేసినందువల్ల మామిడి చెట్లు కూడా బాగా అభివృద్ధి చెంది ఏపుగా పెరుగుతున్నాయి. ఈ పద్ధతి వల్ల ZBNFలో చేరినాక, నేను ICRPగా వచ్చినాక మామిడి మొక్కల్లో ఈ పద్ధతి ఘనజీవామృతము, ఈ కషాయాలు, నేమాస్త్రము, అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రములు ఈ పిచికారీ చేయజాగినాక కాయలు బాగా, ఇదివరకు కాయలు ఇంత టేస్ట్గా ఉండేది లేదు, ఇట్లా ఉండేది లేదు, నాణ్యత ఉండేది లేదు. ఇప్పుడు నాణ్యత ఉన్నది, టేస్ట్ ఉన్నది. వాటి వల్ల అందరు కాయలు 30 రూపాయలు అమ్మితే మన కాయలు 50 రూపాయలకి. అసలు కాసిని తక్కువ కాబట్టి ఇక అసలు చేలో ఉండకుండా మాకు కావాలని చెప్పి మొత్తం అయిపోయినాయి 2-3 రోజుల్లోనే. ఈ పద్ధతులన్నీ వేసినాను కాబట్టి సజ్జలు, అలసందలు కాయలు కోసుకొని సజ్జ నేను కైలు చేసుకొని మరలా వేసుకోవటానికి వాటిని తయారు చేసుకుంటున్నాను. మామిడి ఇదివరకు మామూలుగా కాసినా కూడా ఒక 20,000, 25,000 వచ్చేది ఎకరాకి. ఈ సంవత్సరము మనకి ఎకరా 2 టన్నులు కాసింది. 2 టన్నులు కూడా 60,000, 70,000 రూపాయలకి అమ్ముకోగలిగా. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఈ రైతు ఎప్పటికప్పుడు పంట విధానాలు మార్చుకుంటున్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ఈ జిల్లాలో చాలా మంది రైతులను ఈ PMDS పద్ధతిలో సాగు చేయించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మరోవైపు చుట్టుప్రక్కల రైతులు కూడా ఈ విధానాన్ని పాటించేందుకు ముందుకు వస్తున్నారు. ఈరోజు మనం ఇక్కడున్న ఫీల్డ్ శానంపూడి, సింగరాయకొండ మండలం. ICRPగా వర్క్ చేస్తున్నారు అంబయ్య గారు. వారు 3 ఇయర్స్ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఫస్ట్లో అయితే ఓన్లీ మామిడి తోట ఉండేది, నేను 3 ఇయర్స్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాను. మామిడి తోట ఒకటి వారు ఈ కోతుల బెడదకి అమ్మేస్తూ ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగా పలు రకాల పంటలు అంతర పంటలుగా వేయించాం. మామూలుగా ఆర్చర్డ్స్ ఉన్న రైతులు ఏంటంటే ఆర్చర్డ్ ఒక్కటే తీసుకుంటుంటారు దిగుబడులు. అలాంటి ఆయన ఫీల్డ్లో లాస్ట్ ఇయర్ మేము ఈ పలు రకాలు వేయించాము. వేయించిన తర్వాత దానిలో కొంత దిగుబడి తీసుకున్నారు. తర్వాత దాన్ని దున్నేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే వస్తున్నారు. అంటే 365 days గ్రీన్ కవర్ అని ఒక కాన్సెప్ట్ అండి ప్రకృతి వ్యవసాయంలో. అది ఫాలో అయ్యారు. మల్చింగ్ చేసుకొని మన వ్యర్థాలు, పంట వ్యర్థాలన్నీ కూడా మల్చింగ్ చేసుకొని దానిలో ఘనజీవామృతం వేసి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మల్చి మెటీరియల్ వేసుకొని అన్ని రకాల విత్తనాలు వేస్తే అవన్నీ కూడా వర్షం పడితే ఆ వర్షం నీటి ఆధారంగా ప్లస్ మనం ఒక వీక్లీ ఇంటర్వెల్స్లో జీవామృతం కనుక స్ప్రే చేస్తూ ఉంటే అవి మంచిగా తయారవుతుంది. పంట దిగుబడి తీసుకుంటాము, లేదంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తే ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ పెరిగి, మేము ఈ ఫీల్డ్లో గమనించింది ఏంటంటే ఈ మ్యాంగో కూడా అంతకుముందు 3 years బ్యాక్ ఇంత హెల్దీగా లేవండి ఇవన్నీ. అలాంటిది ఇవన్నీ చాలా హెల్దీగా తయారయ్యాయి. ఆయన లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఒక పంట అయిపోయిన వెంటనే ఇంకో పంట లైన్ సోయింగ్ చేస్తారనమాట. ఇప్పుడు లాస్ట్ టైం 18 varieties చేస్తే ఇప్పుడు 23 varieties దాకా వేసానంటున్నారు. అలా 365 days గ్రీన్ కవర్. మ్యాంగో ఈల్డ్ తీసుకుంటారు, ఈ రకరకాల పంటల్లో ఈల్డ్ తీసుకుంటున్నారు. ఇన్కార్పొరేట్ చేయటం వల్ల సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ ఎన్రిచ్ అవుతుంది. పొలాన్ని మనం ఖాళీగా ఉంచకూడదు. నేలను ఎప్పుడూ ఏదో ఒక పంటతో కప్పి ఉంచాలి. లైవ్ రూట్ ఉంటే ఏంటంటే వాతావరణంలో ఉన్న కర్బనాన్ని గ్రహించుకొని హ్యూమస్ తయారవుతుంది. మనం బెట్టను కూడా తట్టుకుంటాయి ఈ పంటలు. నీటి అవసరం లేకుండా కూడా పండించుకోగలుగుతాము. మన ప్రకాశం జిల్లా లాంటి డ్రౌట్ జిల్లాల్లో ఈ కాన్సెప్ట్ కనుక డెవలప్ అయితే రైతులు వర్షం కోసం ఎదురు చూడకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించుకోవచ్చండి. కరువును కూడా జయించిన వాళ్ళు అవుతారు. నేను శానంపూడి గ్రామంలో రైతుగా చేస్తున్నాను. నాతోటి పక్క రైతు అంబయ్య గారు పొలంలో PMDS అనే కొత్త పద్ధతి అవలంబించారు. సో దీనికన్నా ముందు మేము కూడా ఉలవ, తర్వాత శనగ, అలసంద వేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఈ పంట PMDS అనే కొత్త పద్ధతి మేము వచ్చి చూడడం జరిగింది. దీంట్లో ఎక్కువగా వాటర్ లేకుండా కూడా పండియచ్చని రైతు చెప్పడం జరిగింది. వచ్చి తర్వాత చూసాం మేము రైతు ఇక్కడ అవలంబించే పద్ధతి కానీ తర్వాత ఎలా వేస్తున్నారని చూసాము. సో ఈ పద్ధతి చూస్తే తక్కువ నీటితో కూడా పంట పండియచ్చని అర్థమైంది. సో మేము కూడా పక్కగా మా పొలం ఉంది కాబట్టి మేము కూడా వేసుకొని మంచి దిగుబడి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు.
పెరటి తోటలను ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటలు పెంచుకుంటున్నారు. ఈ కోవలోనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇంటిలో ఉన్న ఖాళీ స్థలంలోనే కూరగాయలు, పూలు, పండ్లను పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. మనకు ప్రతిదినం కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు పండ్లు, కూరగాయల్లో లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయలు ప్రతిదినం తీసుకోవడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో పండ్లు, కూరగాయలు ప్రాముఖ్యత వహిస్తాయి. ఎంతో ఉపయోగకరమైన వీటికి బయట మార్కెట్లో ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. అంతేకాదు, రసాయన ఎరువులతో పండించడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇది గమనించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన పొట్లూరు సాంబశివరావు దంపతులు ఇంటి పెరట్లోనే పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుకుంటున్నారు. రసాయనాలు లేని తాజా రుచికరమైన కూరగాయలు, పండ్లను అతి తక్కువ ఖర్చుతో పొందుతున్నారు. నేను ఈ మొక్కలు పెంచడం అనేది మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము కావాలని ఈ 4 సెంట్ల స్థలంలో ఒక 1/2 సెంట్ ఖాళీ అట్టి పెట్టుకుని మొక్కలకి ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇవాళ యూట్యూబ్ వచ్చినాక అందరు పెంచుతున్నారు, కానీ నాకు ఈ మొక్కలు పెంచడం అనేది 20 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ మొక్కలు ప్రతి ఒక్కటి మొక్క పెంచుకుని ఈరోజు ఇలా చేయడం జరిగిందండి. ఈ మొక్కలు చూస్తున్నారు, టమాటా మొక్కలు. అది 3 గజాలు బై 3 గజాలు అంటే మొత్తం 9 చదరపు గజాలండి. 9 చదరపు గజాల్లో ఈ రోజు వరకు 100 కేజీల పైన వేయటం జరిగిందండి. ఇంకా మీకు ఆ చెట్లు 30-40 కేజీలు ఉన్నాయండి. కాకరపాదు ఉందండి. ఈ కాకర చెట్లు కూడా విపరీతమైన కాపు ఉందండి. ఆ కాపు రావడానికి కారణం ఏంటంటే దానికి కాపు కాసటానికి అనుకూలంగా ఉండే ఏర్పాట్లు చేయాలండి. అట్లాగే వంకాయలు కూడా కొయ్యటం జరిగింది. అది ఈ రోజుకి 4 అడుగుల పైన ఉందండి. ఇంకొక 4 అడుగులు వస్తుందండి. 4 అడుగులు ఎలాగూ అంటే దాని చుట్టూ మీరు పందిరేసింది చూసారండి. ఆ పందిరి అలా పైకి ప్యారలల్గా కాసుకుంటూ వెళ్ళిపోతాయండి ఆ కొమ్మలు. అవి అలా చేయటం ఎందుకు అంటారండి, ఆ వంగ చెట్టు అయినా కాయల బరువు ఎక్కువయ్యి అది కింద పడితే కాయ కుళ్ళుడు వస్తుందండి. ఇలా అయితే ఇప్పుడు ఆ కాయలకు కూడా ప్రతి చోట ఎక్కడికక్కడ సపోర్ట్ కనపడకుండా తాళ్ళతో సపోర్ట్ ఇస్తూనే ఉంటానండి. ఏది కూడా కొమ్మ ఇరగకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కూడా మనకు వస్తుందండి. అలాగే ప్రతి సంవత్సరం 1 చెట్టు 2 చెట్లు నేను తోటకూరను అలా పెంచి ఆ విత్తనాలు అందరికీ ఇస్తానండి. ఇది మనకి వెనకడి నుంచి వచ్చిన తోటకూర అండి. అలాగే మీరు బెండ చెట్లు చూశారు కదండి, ఆ బెండ చెట్టు చుట్టూ బోర్డర్ అండి. ఆ ఉండ కొంచెంలోనే ఆ బోర్డర్లో మనం పెంచడం మూలాన బాగా మా ఇంటికి సరిపోవడమే కాదండి, మా ఇంటికి కాదు మా పిల్లలకు కూడా సరిపోయేటట్టు వస్తాయండి. అట్లాగే క్యాలీఫ్లవర్ అండి. ఈ రోజు వరకు అది ఎంత అద్భుతంగా వచ్చిందంటే మాకు కూడా వచ్చిన వాళ్ళందరూ దాన్నే చూస్తున్నారండి ఆ కాలీఫ్లవర్ని. అట్లాగే సుక్కకూర ఏం చేశామంటే అది మా జామ చెట్లు ఉన్నాయండి. ఆ జామ చెట్లు కింద ఎలాగూ పీకేసేదే కదా అన్న ఉద్దేశంతో పెట్టాము. అది కూడా బాగానే వచ్చిందండి సుక్కకూర. సేమ్ ప్యారలల్ గోంగూర అండి. గోంగూర అది ఇప్పుడు ఈ ఆకుకూరలు అవి తీసేస్తామండి. ఈ పెరుగుతూ ఉన్న ముందుకి ఈ ఆకుకూరల పని అయిపోతుంది, మనం తీసేస్తాం. అవి పెరగటం కాబట్టి సరిపోతుందండి. అట్లాగే మీరు జాంకాయలు చూశారు కదండి, నిజంగా ఈ జాంకాయలు అండి చెట్టు పెరిగిపోయింది ఇలా అంత చెట్లు ఎందుకు అంటారండి. మనం క్రోమింగ్ చేసుకుంటామంటే ఎక్కడికక్కడికి ఇప్పుడు ఈ జామ చెట్లు ఆ చిన్న చెట్లనే 10 కాయలు, ఆ కాయ ఎంత చక్కగా ఉందో కూడా మీరు చూసారండి. ఆ తీపి కూడా ఉంటుందండి. ప్రతి రకాల ఆకుకూరలు, ఒక 5 రకాల పూలు ఈ కొంచెం చెట్లోనే ఈ కొంచెం స్థలంలోనే మనం పెంచడం జరుగుతుందండి. అందమైన పెరటి తోటలను రూపొందించాలంటే మొక్కలు నాటాలనే తపన ఉంటేనే సరిపోదు. క్రమం తప్పకుండా రోజు వాటికి సమయం కేటాయించాలి. సహజమైన వాతావరణంలో మొక్కల పెంపకం వల్ల ప్రకృతితో మమేకమయ్యామన్న భావన కలుగుతుంది. ఇది మానసికంగా సంతోషాన్నిస్తుంది. పెరట్లో కాసిన కూరగాయలను వండుకుని తింటే వాటి రుచే వేరు. పెరటి తోటల పెంపకం వలన ఆరోగ్యమే కాకుండా ఇంటివారందరికీ తీరిక వేళలో మొక్కల మధ్య పనిచేయడం ద్వారా మనోల్లాసం, ఆహ్లాదం లభిస్తుందని చెబుతున్నారు. మేము ఇట్లా ఆర్గానిక్గా అన్నీ పండిస్తామంటే ఇంట్లో పండించినాయి కాబట్టి బాగా టేస్టీగా ఉంటున్నాయి, మెత్తగా ఉంటాయండి. ఊరికనే ఉడికిపోతాయంటే బయటికి కొన్నాయి అయితే అసలు గట్టిగా ఉంటాయి. ఇవి బాగా మెత్తగా ఉండి టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకి మేము అసలు ఎక్కువ బయటికి కొనమండి కూరగాయలు. అందుకే మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి అండి. ఇంటికి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ని ఇస్తూ ఉంటామని, పక్కింటి వాళ్ళకి వాటికి పంచుతూ ఉంటామని. అందరికీ పచ్చళ్ళు పట్టుకోవడానికి మా లైన్లో అందరికీ ఇచ్చామండి.
బెండలు, కాకరలు, టమాటాలు, క్యాబేజీ. ఈ సంవత్సరం క్యాలీఫ్లవర్ వచ్చిందండి. గోంగూర, వంకాయ బాగా టేస్టీగా ఉంటాయి. మేము ఎప్పుడు యూరియాలు కానీ అవి ఏమి వేయవండి. అందుకని మెత్తగా వెళ్ళిపోతూ ఉంటాయి, మెత్తగా ఉడుకుతూ ఉంటాయి, టేస్టీగా కూడా బాగుంటాయి. ఏటా ఒకే రకం పంట, ఆ పంట దిగుబడి కోసం 6 గాలం శ్రమించడం, కాలం కలిసి వస్తే సరి, లేదంటే అప్పుడే. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలని ఆలోచించాడు నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాడు. మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన ధర పలికే కూరగాయ పంట దొండ సాగును ఎంచుకున్నాడు. శాశ్వత పందిళ్లపై సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. అంది వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని నేటి యువత ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. కరోనా లాక్డౌన్ నేర్పిన పాఠాలో లేక సినిమాల ప్రభావమో తెలియదు కానీ రైతు లేనిదే మనిషి మనుగడ కష్టం అని తెలుసుకుంటున్నారు చదువుకున్న యువత. అందుకే ఉద్యోగాలను వదిలి సొంత ఊర్లోనే వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలో నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపరాజుపల్లి గ్రామానికి చెందిన యువ రైతు జగన్ శాశ్వత పందిరి విధానంలో దొండ సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ దొండ తోట మొత్తం 4 ఎకరాలు. గతంలో పత్తి పంటనే పండించేవారు జగన్ తల్లిదండ్రులు. అయితే జగన్కు వ్యవసాయంపై మక్కువ ఉండడంతో డిగ్రీ పూర్తవగానే తన పొలంలో బోరు వేయించారు. సరిపడా నీరు ఉండడంతో ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో మొదటి ఎకరంలో శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకుని దొండ సాగు చేపట్టారు. దిగుబడులు బాగా రావడం, మార్కెట్లో కూడా మంచి ధర పలకడంతో మిగతా 3 ఎకరాల్లో కూడా శాశ్వత పందిళ్లు ఏర్పాటు చేసి దొండను సాగు చేస్తున్నారు. ప్రతి నెల ₹1,00,000 నికర ఆదాయం పొందుతున్నారు. ఈ 4 ఎకరాలు దొండ సాగు చేస్తున్నా. ఈ 4 ఎకరాలు దొండనే సాగు చేయనిక ఏముందంటే నాకు ఇందులో చాలా ఇన్కమ్ ఉంది. మేము మొదటిసారిగా 2017లోనే ఫస్ట్ మేము 1 ఎకరం వేసినాం. వాటిని కడీలు ఒక 300కు ఒక కడి చొప్పున ఎకరానికి 220 కడీలు అవుతాయి అని చెప్పి అవి తెచ్చినాము. మళ్ళీ తీగ ఎకరానికి ఒక 12 నుంచి 13 క్వింటాళ్ళు తీగ, హైడర్లు అని చెప్పి మనకు లాస్ట్ ఎడ్జ్ చుట్టూ ఒక 60 నుంచి 70 హైడర్లని పడతాయి. వీటన్నింటిని సమకూర్చుకొని లేబర్ మా ఊరి వాళ్ళే పందిర్లు ఫిట్టింగ్ చేయడం వచ్చు. 220 కడీలు ఎకరానికి నిలబెడితే మొత్తం ఫిట్టింగ్ వాళ్ళదే. కడీకి 150 చొప్పున వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అట్లా మనకు 3 నుంచి 3.5 లక్షల వరకు ఖర్చు. ఫస్ట్లో అయితే 2.5 నుంచి 3 వచ్చేది, ఇప్పుడైతే 3 నుంచి 3.5 వస్తుంది. మాకు హార్టికల్చర్ వాళ్ళ ద్వారా మనకు సబ్సిడీ కూడా రావడం జరిగింది. ఫస్ట్ ప్లవ్ వేసుకోవడం జరిగింది. అది సాల్ ఎమ్మటే పెడతాం కాబట్టి కడీలు ఎమ్మటే పెంట మినిమం ఒక 3 ట్రాక్టర్ల నుంచి 4 ట్రాక్టర్ల వరకు పెంట వేసుకొని భోజనాలు మంచిగా ఎత్తుగా బెడ్స్ చేసుకొని వీలైతే మనకు మల్చింగ్ సీట్ కూడా వేసుకొని దొండగడ్డ మాకు ఆల్రెడీ ఉన్నది కాబట్టి అవే ముక్కలు కట్ చేసుకొని నర్సరీ చేసుకొని కడికి మధ్యలో 14x14 పందిరి మేము వేసుకోవడం జరిగింది. ఆ 14x14లో 3 నుంచి 6 మొక్కల దాకా పెట్టుకొని వాటికి ఒక సుతిల్పోస సహాయంతో మనం కింద కట్టి పైన కడితే అది 1.5 మంత్లో పైకి వెళ్తుంది. మేము మొక్క పెట్టిన తర్వాత ఆ వారం రోజుల నుంచి న్యూట్రియంట్ తోటి స్టార్ట్ చేసుకొని 1.5 మంత్లో అంటే జంపు కానీ, సోలమాన్ కానీ, ఒబేరాన్, ఫార్ములా 4, ఫార్ములా 6, 990 ఇవన్నీ ఇచ్చుకుంటా 1.5 మంత్లో పందిరి పైకి వస్తుంది. ఆ పందిరి పైకి వచ్చినాక కూడా మనకు కటింగ్ ఈరోజు చేసినామనుకో మళ్ళీ తెల్లారి ఏదో ఒక దాంట్లో ఉన్న పురుగును బట్టి ఏదో ఒక స్ప్రే చేయాలి. ఈ మధ్య ఆర్గానిక్ టైప్ కూడా మేమైతే కుంకుడు పౌడర్ అని వాడుతున్నాము. ఖచ్చితంగా వీక్లీ ఒకసారి కటింగ్ చేయాలి, వీక్లీ ఒకసారి అయితే స్ప్రే చేయాలి. 1.5 మంత్ తర్వాత నుంచి చిన్న క్రాప్ స్టార్ట్ అయ్యి 3 నెలల తర్వాత నుంచి మంచి ఇన్కమ్ అది మంచి దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 5 బస్తాల నుండి 10 బస్తాల వరకు. ఇంకొక 4 నెలలు దాటినాక 10 నుంచి 20 అట్నే 40 బస్తాల దాకా
వెళ్తుంది. ఒక బస్తా 50 కేజీలు ఉంటుంది. ఒక 50 కేజీల బస్తా 200 నుంచి లీస్ట్ తక్కువ రేటు, అప్పుడు మేము లాస్లో ఉంటాము. ఆ 200 నుంచి 2000 బస్తా దాకా ఉంటుంది. నేను ఇయర్ పెంచుకుంటూ 4 ఎకరాలకు చేరుకున్నా. ఎకరానికి మనకి క్రాప్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేసిన కాడ నుంచి 1.5 మంత్కు స్టార్ట్ అవుతుంది. 1.5 మంత్కు స్టార్ట్ అయ్యి వాతావరణం అనుకూల పరిస్థితులను బట్టి 4 నుంచి 8 రోజుల మధ్యలో కటింగ్స్ జరుగుతుంటాయి. మంచి వాతావరణం అనుకూలించినప్పుడు 4 రోజులకు, చలి వాతావరణం బాగున్నప్పుడు వారం రోజుల దాకా టైంలో మేము కటింగ్స్ చేసుకుంటాం. అది తక్కువలో ఒక 10 బస్తాల నుంచి ఒక 40 బస్తాల దాకా కూడా వారానికి వస్తుంటాయి. ఇన్కమ్ పరంగా చూసుకుంటే ఒక్కొక్కసారి 200 బస్తా నుంచి 2000 బస్తా దాకా కూడా ఉంటుంది. ఈ ఇయర్ మాత్రం మాకు 2 ఎకరాల తోటి నెలకు 1 లక్ష రూపాయల ఆదాయం అయితే వచ్చింది. రీసెంట్గా ఈరోజు కూడా నేను సూపర్ మార్కెట్కి ఇవ్వడం జరిగింది. 35 రూపాయల కేజీ లెక్క ఒక టన్ను. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111.